నాని ఈరోజు వచ్చేసి నా ఇన్స్టా 360 నా మోటో వ్లాగింగ్ సెటప్ అయితే మీకైతే రివీల్ అయిపోతున్నా. సో దాని ప్రైజెస్ ప్లస్ హెల్మెట్, ఇన్స్టా 360 నా దగ్గర ఉన్న ఇన్స్టా 360 గ్యాడ్జెట్స్, నేను ఏమై వాడతా ఏది వాడతా అవన్నీ అయితే చూపెట్టబోతున్నా. సో ఫుల్ వీడియో చూసేయండి. సో గైస్, ఇవైతే నా ఇన్స్టా 360 గ్యాడ్జెట్స్ అనమాట. నేను డైలీ రీల్స్ ఇస్తాను కదా ఇన్స్టాగ్రామ్లో, దానికైతే ఇవన్నీ యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి మీకు ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇదైతే ఇన్స్టా 360 X3 అనమాట. ఒకసారి మీరు చూడండి. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకు 36K పడ్డది. 36Kకి నేను తీసుకున్నా. ఇది వచ్చేసి 2024లో తీసుకున్నా, ఇప్పుడైతే 2026. సో దీనిలో ఫ్యూచర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫ్యూచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, దీనిలో అయితే సింగిల్ లెన్స్ 360 లెన్స్ రెండు ఉంటాయి అనమాట. 360 degrees వీడియో క్యాప్చర్ అయింది, సింగిల్ లెన్స్ వీడియో క్యాప్చర్ అయింది. చూడండి మీరే. సో దీని ప్రైస్ వచ్చేసి 36K. నేను ప్రైజెస్ అయితే ప్రతి ఒక్కటి చెప్తాను అనమాట. దీన్ని అయితే ఆఫ్ చేసి పక్కకి పెట్టేద్దాం. సో చూడండి, దీని ప్రైస్ వచ్చేసి 36K. సో దీనికి వెనక వచ్చేసి అది మౌంట్ ఉంటుంది, మౌంట్ అటాచ్ చేయడానికి స్క్రూ ఉంటుంది. సో ఇది చూడండి, ఇవి వచ్చేసి దీని లెన్స్ అనమాట, అంటే ప్రొటెక్షన్. ఇన్స్టా 360 X3 ప్రొటెక్షన్ ఉంటే కొడితే వచ్చేసాయి మీకు. దీని ప్రైస్ వచ్చేసి గాయస్ అరౌండ్ 1100కి తీసుకున్నాను నేను. బట్ ఇవైతే యూజ్ లేవు అనమాట. ఇవి అట్టినే స్క్రాచెస్ పడతాయి మనకు. ఇవైతే మీరు తీసుకోకండి, నేనైతే రికమెండ్ చేయను. సో ఇవి వచ్చేసి వేస్ట్. ఇది వచ్చేసి మైక్ మౌంట్ అనమాట. ఇన్స్టా 360 X3కి ఖచ్చితంగా కావాల్సిన మౌంట్ అయితే ఇదే అనమాట. సో మీరైతే చూడండి, దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకు 1800-1900 అలా పడ్డది. సో దీని ప్రతి ఒక్క లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా, మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇలా అటాచ్ చేయొచ్చు. సో ఇదైతే 1800-1900 అట్లా పడ్డాయి. నాకు అంత క్లారిటీ ప్రైస్ గుర్తులేదు, బట్ మీకైతే చెప్తున్నా. ఇదైతే మైక్ అనమాట. సో ఇదైతే కట్ అయిపోయింది, బట్ నేను మీకు యూజ్ చేసే చూపెట్టేందుకు నేనైతే చూపిస్తున్నాను అనమాట. దీని మైక్ ప్రైస్ వచ్చేసి 400. సో ఇది చూడండి. మౌంట్ ప్రైస్ వచ్చేసి 2000 అరౌండ్. మైక్ ప్రైస్ వచ్చేసి 400. సో ఇది చూడండి, ఇదైతే ఇంపార్టెంట్. మైక్ అయితే మీరు ఏ కంపెనీదైనా యూజ్ చేయొచ్చు, బట్ మౌంట్ అయితే మీరు ఇన్స్టా 360 X3దే యూజ్ చేయాలన్నమాట. దాని ప్రైస్ వచ్చేసి 2000. సో నెక్స్ట్ ఇవైతే యూజ్ లేవు. సో నెక్స్ట్ అయితే ఇవి వచ్చేసి హెల్మెట్కి మౌంట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అనమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఇవి వచ్చేసి నేను 250కి అయితే పర్చేజ్ చేసాను. ఇందులో ఒకటి మైక్ కనెక్టర్ అవుతుంది. మైక్ కనెక్ట్ చేద్దామంటే దానికి కనెక్టర్ అవుతుంది. సో ఇవి వచ్చేసి హెల్మెట్ కొను మైక్ కనెక్టర్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇదైతే ఫ్రీగా వచ్చేస్తుంది ఇన్స్టా 360 X3తోని. సో ఇది వచ్చేసి దాని కేబుల్, దాని ఛార్జింగ్ కేబుల్. సో గైస్, ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వచ్చినారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి మైక్ లోపల హెల్మెట్కి మౌంట్ చేయాలంటే ఇది కావాలి. ఇదైతే మైక్ క్లిప్ అంటారు. ఇది వచ్చేసి నాకు 80 రూపీస్ ఏమో పడ్డది. ఇది వచ్చేసి హ్యాండిల్ మౌంట్ అనమాట. అంటే మనం రీల్స్ తీసేటప్పుడు ఎక్కువ యూజ్ అయ్యేదంటే ఇదే. ఇన్స్టా 360 బైక్ మౌంట్ చేయాలంటే ఈ మౌంట్ ఖచ్చితంగా కావాలి. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1400 గైస్. నేనైతే 1400 పర్చేస్ చేసాను. ఇప్పుడు ఎంత ఉందో బట్ తెలీదు. ఇది వచ్చేసి 1400 అనమాట. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది మీకు, ఈజీ టు ఇన్స్టాల్ అనమాట. సో ఇది వచ్చేసి తెలుసు కదా, నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఇది ఏంటంటే ఇది వచ్చేసి స్టిక్, ఇన్స్టా 360 X3 స్టిక్ అని కూడా వచ్చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1100కి అయితే నేను తీసుకున్నా. సో ఇది అయితే దీనికి ఇట్లా అటాచ్ చేయొచ్చు, బట్ నాకు ఒకటే చేతుంది అటాచ్ చేయట్లేదు. బట్ దీన్ని అయితే ఇట్లా అటాచ్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకు అరౌండ్ 1100కి అయితే తీసుకున్నా. సో చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇన్స్టా 360 మై హెల్మెట్ మౌంట్ అనమాట. సో ఇది కూడా సేమ్, ఇవరకు అయిపోయినా కదా హ్యాండిల్ బార్ మౌంట్ అని. ఇది రెండు సేమ్ గైస్. బట్ దీని ప్రైస్ వచ్చేసి 600, దీని ప్రైస్ వచ్చేసి 1400. ఎందుకంత తేడా అంటే ఇది వచ్చేసి స్క్రూస్ ఉన్నాయి కదా, ఒక స్క్రూస్. ఇది వచ్చేసి ఇట్లా ఈజీ టు ఇన్స్టాల్ అనమాట. ఇదైతే ఈజీ ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇదైతే స్క్రూస్. సో మళ్ళీ ఇది క్వాలిటీ అవుతుంది, ఒకసారి చూడండి. మీరు అంతా బాగాలేదు, ఇది మంచిగా ఉండదు అన్నమాట క్వాలిటీ. ఇది ఒకసారి చూడండి. 1400, 600. దీని క్వాలిటీ చూడండి ఒకసారి మీరు. దీని క్వాలిటీ ఇది అయితే 600. మీ దగ్గర బడ్జెట్ లేదంటే 600 కూడా తీసుకోవచ్చు, బట్ నేను 600 అయితే రికమెండేషన్ చేయాలన్నమాట. ఎందుకంటే 600 వేస్ట్ గైస్, మీ మనీ వేస్ట్. ఇది వచ్చేసి మెయిన్ మన డ్యూక్ 200 కీస్ అనమాట. నేనైతే రీల్స్ యూట్యూబ్ వీడియోస్ గురించి మోటో వ్లాగర్ కానీ తీసుకున్న బైక్ వచ్చేసి డ్యూక్ 200 అనమాట. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకు
2,50,000 అయితే పడ్డది. నేనైతే 2024లో తీసుకున్న ఎండింగ్లో. ఇది వచ్చేసి నా iPhone 17. ఇప్పుడు నేను ఏ వీడియో అయితే షూట్ చేస్తున్నానో అదే ఫోన్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నాకు 83,000 పడ్డది. ప్రజెంట్ అయితే 83,000 ఉంది. iPhone 17 అనమాట, 256 వేరియంట్. సో ఇది వచ్చేసి మన ఆక్సర్ హెల్మెట్. నేను దీనికన్నా ముందు వచ్చేసి నేను వీగా యూజ్ చేస్తూ అది వచ్చేసి నాకు అరౌండ్ 2K పడ్డది. బట్ దాన్ని అయితే నేను సెల్ చేసేసిన సెకండ్ హ్యాండ్లో. సో ఇది వచ్చేసి 4,500 పడింది అనమాట. 4,500కి ప్రజెంట్ అయితే ఆన్లైన్లో ఉంది అవైలబుల్. నేనైతే ఈ సైజ్ వచ్చేసి M అన్నమాట. 4,500కి తీసుకున్నా. 500 600 బట్ నాకు అంత గుర్తులేదు, కానీ 4,500 అయితే వచ్చేస్తుంది. ఈ వైజర్ వచ్చేసి ఇది చేంజ్ చేయించిన గైస్. దీనికైతే క్లియర్ వైజర్ వస్తుంది. నేనైతే స్మోక్ బ్లాక్ వైజర్ వేయించేసిన. దీని ప్రైస్ వచ్చేసి 800. సో చూడండి మీరు ఒకసారి లుక్ ఎంత నీట్గా కొట్టేస్తుంది. బ్లాక్ వైజర్ వేపిస్తే క్లియర్ వైజర్ అంత లుక్ ఉండదు. సో ఈ లుక్ గురించి పెట్టుడైంది 800. సో ఇది వచ్చేసి నేను వేయించేసిన. సో గైస్, ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వచ్చినారంటే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. మీకు ఏమన్నా ఇంకా నెక్స్ట్ వీడియో ఏం కావాలని మీరు కామెంట్ చేస్తే దాని మీద నేను వీడియో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీరు వచ్చేసి కామెంట్ చేసేసేయండి మీకు ఏది డౌట్ ఉందని. సో ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు నేనైతే మీకు Insta 360లో ఉన్న ఫ్యూచర్స్ అయితే చూపెట్టేస్తా. సో ఇదైతే ఇలా సైడ్ బటన్ వస్తే ఆన్ అయిపోద్ది. సో ఇలా ఫ్యూచర్ చూపెట్టేస్తా. సో ఇటు వచ్చేసి ఇలా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి గైస్. 360 లెన్స్లో అయితే వీడియో, HDR వీడియో, ఫోటో, HDR ఫోటో, సో ఇంటర్వెల్, బ్రస్ట్, స్లాప్, లూప్ రికార్డింగ్, చాలా అంటే చాలా ఉంటాయి. బుల్లెట్ రికార్డింగ్, టైం షిఫ్ట్, టైం ల్యాప్స్, యాక్టివ్ HDR. సింగిల్ లెన్స్లో వచ్చేసి వీడియో, ఫోటో, సో లూప్ రికార్డింగ్, మీ మోడ్, వీడియో, ఫోటో, లూప్ రికార్డింగ్, చాలా అంటే చాలా ఉంటాయి. సో దీన్ని వీడియో చూడాలంటే ఇట్లా రైట్కు స్క్రోల్ డౌన్ చేస్తే వీడియో అయితే వచ్చేస్తే రైట్కు స్లైడ్ చేస్తే సో ఇలా చూసేసేయండి మన వీడియోస్ అనేవి ఉన్నాయి కదా. సో ఇలా 360 degrees వీడియో అయితే మనం ఇలా కూడా చూసుకోవచ్చు. సో చూసుకోండి. సో ఇట్లా చూసుకోవచ్చు. సో డిలీట్ చేయాలంటే ఇట్లా డిలీట్ ఎంత అయిపోతుంది. ఇప్పుడు మనకు అవసరం ఉంది కాబట్టి డిలీట్ చేస్తాం. సో ఇట్లా మీకు స్లైడ్ చేస్తే మనకైతే వీడియోస్ వచ్చేస్తాయి, మనం ఏ వీడియోస్ అని. సో ఇట్లా సో చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి గైస్. నాకు తెలిసినంత వరకు మీరు GoPro తీసుకుంటారా, Insta 360 తీసుకుంటారా అంటే ఏదైనా ఒక్కటి తీసుకోవాలంటే Insta 360 X3 తీసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 25K ఉంది. సో ఇదైతే వర్త్ గైస్ 25K కంటే. మీరు రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, చాలా అంటే చాలా వీడియోస్ తీసుకోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా మీరు చెక్ చేయండి. చాలా అంటే చాలా రీల్స్ తీయచ్చు దీంతో. చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. ఒకసారి దీని వీడియో రికార్డింగ్ చూడండి. సో గైస్, ఇంకెవరన్నా మన ఛానల్ కొత్త వచ్చినారంటే మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. ఇంకా దీనికన్నా ముందు నేను మన Duke 200కి ఎగ్జాస్ట్ అయితే ఫిట్ చేయించిన. దాని వీడియో అయితే 3 యూజ్ చేసేయండి. సో ఇట్లా డైరెక్ట్ బ్యాటరీ ఓపెన్ అవుతుంది అనమాట. ఒకసారి ఇంట్లో మెమరీ కార్డ్ అవుతాడు చూడండి. దీని ప్రైస్ వచ్చేసి మెమరీ కార్డ్ ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 1250 పడ్డదానికి గైస్. ఇదైతే ఎక్స్పెన్సివ్ అన్నట్టే. 1250 అంటే ఇది వచ్చేసి 128 GB అన్నమాట మెమరీ కార్డు. ఇది వచ్చేసి 1250 ప్రైస్ వచ్చేసి. సో చూడండి, చిన్న మెమరీ కార్డ్ బట్ 1250. సో ఇది వచ్చేసి నేను యూజ్ చేస్తాను. మ్యాక్సిమం అందరూ 128 వేరియంటే యూజ్ చేస్తారు. 128, 250. నేనైతే 128 యూజ్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి ఈజీ టు ఇన్స్టాల్ అనమాట. ఇట్లుంది కదా, జస్ట్ ఒక ప్రెస్ చేయండి, మళ్ళీ ప్రెస్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది. ఒకసారి ప్రెస్ చేస్తే సో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇంతే గైస్ మన వీడియో అయితే. సో చూసుకోండి, బ్యాటరీ అయితే ఈజీ టు ఇన్స్టాల్. ఒకసారి ఇంట్లో వేసేసి ప్రెస్ చేస్తే అయిపోతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. సో గైస్ అయిపోయిందా? ఇక్కడైతే ఇదైతే మైక్ అన్నమాట. మైక్ అంటున్నా, స్పీకర్. ఒకసారి చూడండి దీని మీద ఏమో రాసింది, ప్లీజ్ డూ నాట్ రిమూవ్ ద స్పీకర్ కవర్. ఎందుకంటే గైస్ ఇది వాటర్ ప్రూఫ్ కెమెరా. సో ఇది స్టిక్కర్ తీసేస్తే వాటర్ ప్రూఫ్ కాదు, ఎందుకంటే వాటర్లోకి పోయినప్పుడు స్పీకర్ లోపలికి వాటర్ పోతాయి కదా, అందుకే దాన్ని ప్లీజ్ డూ నాట్ రిమూవ్ అని ఇచ్చేసి స్టిక్కర్. ఇది వచ్చేసి ఇక్కడ బటన్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్ బాయ్.